ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం టికెట్లు, రూములు, ప్రస్తుత పరిస్థితులు, రాబోయే దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి, అలాగే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్పడం జరుగుతుందండి. దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరండి. ఇక ముందుగా అయితే నేను మీ అందరికీ ఫ్రీ దర్శనం గురించి చెప్తానండి. ఎక్కువ మంది భక్తులు నన్ను అడుగుతూ ఉంటారు, తిరుపతిలో మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అర్ధరాత్రి 2 గంటలకే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్లు అనేవి ప్రతిరోజు అర్ధరాత్రి 2 గంటలకే మీ అందరికీ ఇస్తున్నారు. ఈ దర్శనం టోకెన్లు అనేవి ఫ్రీ. ఆధార్ కార్డు ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఈ దర్శనం టికెట్లు తీసుకోవచ్చు. దాదాపు ఈ టికెట్లు అనేవి 15,000 నుంచి 18,000 దాకా ఇస్తున్నారు. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం దగ్గర అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కూడా అర్ధరాత్రి 2 గంటలకే ఈ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్లు అయిపోగానే మీకు ఇంకా ఇవ్వరు, రోజుకి ఒక్కసారి మాత్రమే ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే నడక మార్గంలో ఎవరైనా వెళ్ళవచ్చు. ప్రతి ఒక్కరికి దర్శనం టోకెన్లు ఇస్తారు. వాటిని దివ్య దర్శనం పేరుతో అయితే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్య దర్శనం టోకెన్లు అనేవి శ్రీవారి నడక మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇస్తారు. ఎవరైనా ఈ టోకెన్ తీసుకుంటే 1200 మెట్టు, నేను మరలా చెప్తున్నా 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకోవాలి. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. కానీ అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకైతే ఎటువంటి నడక మార్గం దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు. దివ్య దర్శనం టోకెన్లు అయితే ఈ చిరుతపులి దాడుల తర్వాత నుంచి, అంటే ఒక 6 నెలల నుంచి అయితే నడక మార్గంలో వచ్చే భక్తులకు ఎటువంటి దివ్య దర్శనం టోకెన్లు అయితే టీటీడీ యాజమాన్యం వారు ఇవ్వడం లేదు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అలిపిరి నడక మార్గంలో వెళ్తే మాకు దర్శనం టికెట్ ఇస్తారా, మేము ఆ టికెట్లు తీసుకుని తొందరగా దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. దయచేసి తెలుసుకోండి, వారికి ఎవరికి ఇవ్వరు. వారు ఎవరైనా కూడా అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకొని కొండపైకి వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్లో దర్శనం చేసుకోండి. దయచేసి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఇంత కష్టపడి మీరు నడుచుకుంటూ వెళ్ళి ఈ సర్వదర్శనం టోకెన్లు మర్చిపోయారు అనుకోండి, మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కొండపైన వీక్యూసీ కాంప్లెక్స్ 2లో జాయిన్ అయితే దాదాపు 8 గంటల దర్శన సమయం పడుతుంది. అదే ఈ స్లాటెడ్ సర్వదర్శనం కానీ ఈ నేను చెప్తున్నటువంటి ఈ విష్ణు నివాసంలో, శ్రీనివాసంలో, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చేటటువంటి ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న, శ్రీవారి మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్లు తీసుకుని ఒకటే క్యూ లైన్ ఉంటుంది. 3 నుంచి 4 గంటల్లో దర్శనం క్యూ మీకు అయిపోతుంది. దయచేసి అలిపిరి నడక మార్గంలో టికెట్ ఇవ్వడం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో మీరు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు చెప్తా సమాధానము. ఇవన్నీ కూడా భక్తులు ఒక సంఘటనకు సంబంధించి ఎక్కువగా అడుగుతున్నారు, అవన్నీ వద్దులేండి. సుబ్బమ్మ గారు అడిగారు, హాయ్ మేడం, నేను ఈ మంత్ 1 జూలై ఆన్లైన్ అకామిడేషన్ రూమ్ తీసుకున్నా, జూలై 25th ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు. ఎవరైనా కానీ ఆన్లైన్లో బుక్ చేసుకొని జూలై 1న అంటే ఒకరోజు వచ్చిన తర్వాత ఆఫ్లైన్లో కూడా రూమ్లు తప్పకుండా మీరు ట్రై చేయండి. సిఆర్ఓ ఆఫీస్లో కొండపైన తప్పకుండా చేయొచ్చు. అలాగే గుంటి జగదీష్ గారు అడిగారు, మేడం 9 months బేబీకి ఆధార్ కార్డ్ ఉండాలా మేడం? అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు 9 months అని అర్థమైపోతుంది కాబట్టి మీరేమంత కంగారు పడొద్దు. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారు కదా, అది తీసుకుని వెళ్ళండి దయచేసి. అలాగే నాగలక్ష్మి గారు అడిగారు, సీనియర్ సిటిజన్ దర్శనానికి హోండా మేడం ఫ్రీ ఉందా? ఓకే, ఉందా మేడం ఫ్రీ దర్శనం అని అన్నారు. ఉందండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే, అంటే సపోజ్ ఈ నెల జూలైలో మీకు అక్టోబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతాయి. అప్పుడు మీరు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే వయోవృద్ధులు వికలాంగులకి ఫ్రీ. అంతేగాని తిరుపతి కొండపైకి వెళ్ళాక ఆఫ్లైన్ టికెట్ల ద్వారా వాళ్ళకేం ఫ్రీ ఉండదండి. ఒకవేళ మీరు తిరుపతి వచ్చిన తర్వాత తీసుకోవాలి అనుకుంటే ఈ సర్వదర్శన టోకెన్లు అన్నా తీసుకోండి, లేదా కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వండి. కానీ అప్పుడు దర్శనం అనేది చాలా టైం పడుతుంది. అదే వయోవృద్ధుల వికలాంగుల కోటాలో తీసుకుంటే హ్యాపీగా గంట లోపలే స్లోగా నడుచుకుంటే 1 గంట 40 నిమిషాల్లో బయటకు వచ్చేస్తారన్నమాట. అర్థమైందా?
తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఇప్పుడు ఈ టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ విధానం ద్వారా భక్తులు ఎవరైనా కానీ ఇప్పటికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అయితే అందుబాటులోనే ఉన్నాయి. నేను ఇప్పుడే వెబ్సైట్ అయితే చూశాను, క్లియర్గా అవకాశం అయితే 100% ఉంది. ఆగస్టు సెప్టెంబర్లో అయితే కోటా అనేది ఖాళీలు ఉన్నాయి. ఈ దర్శన టికెట్లు ఎలా చూడాలి ఏమిటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. అయినా కానీ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తానండి. ముందు మీరు TSRTC online.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంటర్లో మీరు ఏ లొకేషన్ నుంచి వస్తున్నారో ఆ లొకేషన్ టైప్ చేయండి. హైదరాబాద్ అని కొట్టాను నేను, అంటే క్లిక్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ 2 వచ్చేసి నేను తిరుపతి అని క్లిక్ చేస్తా, TIRUPATHI అని. డిపార్చర్ వచ్చేసి మీకోసం నేను సెప్టెంబర్ 2 సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తాను. చేసి ఇది ఫస్ట్ బస్సు 1777, 31 సీట్స్ ఉన్నాయంట. అలాగే 1372 ఉంది సెలెక్ట్ సర్వీసెస్లో. బోర్డింగ్ పాయింట్ హైదరాబాదు, డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి నేను తిరుపతి సెలెక్ట్ చేసుకొని షో లేఅవుట్ అని క్లిక్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఇది మీ బస్ అనమాట. ఒక సీట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ సెలెక్ట్ చేసుకొని సెప్టెంబర్ 3 అని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయండి. క్యాన్సిలేషన్ లేదు అని చెప్పింది. సో చూసారా, మధ్యాహ్నం 1 గంటకి 397 టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్లో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ జెండరు, నేము, ఏజ్ అన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే అమౌంట్ పే చేస్తే మీకు బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శన టికెట్ కూడా మీకు సొంతమైనట్టే. ఈ విధానం ద్వారా ఆగస్టు సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అయితే మీ అందరికి ఇప్పటికి కూడా అందుబాటులో ఉన్నాయి. మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తా. ఇది టీటీడీ దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ విధానం ద్వారా అయితే సెప్టెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, ఆర్జిత సేవలు, కళ్యాణము, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ అన్నీ కూడా అయిపోయినాయి. అలాగే ఈ శ్రీవాణి దివ్యానుగ్రహ విశేష హోమం మటుకు మీకు జూలై కోట పూర్తిగా అయిపోయింది. ఇక మీ అందరికీ మరొక 2 రోజుల్లో అన్ని వెబ్సైట్ విధానం ద్వారా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు 1/1 ప్రెస్ రిలీజ్ వస్తుంది. ఈ నెల 18వ తారీఖు నుంచి అన్ని ఓపెన్ కూడా అయిపోతాయి. సో భక్తులందరూ రెడీగా ఉండండి. సెప్టెంబర్ వరకు కోటా పూర్తిగా అయిపోయింది. మీకు ఉన్నటువంటి దారి నేను చూపిస్తున్నటువంటి ఈ TSRTC వెబ్సైట్ విధానం ద్వారా బస్ టికెట్, అలాగే APSRTC ద్వారా బస్ టికెట్ 300 రూపాయల దర్శన టికెట్. ఇక రూములు లభించని వాళ్ళు తిరుమల కొండపైన CRO ఆఫీస్లో వెళ్ళి దర్శనం టికెట్ కావాలి అనుకున్న వాళ్ళైతే కింద స్లాటర్ సర్వదర్శనం తీసుకోండి. ఈ 3 నెలల్లో రూములు కావాలనుకుంటే CRO ఆఫీస్లో తెల్లవారుజామున 3 గంటలకి ప్రయత్నించండి. నేను ప్రతిరోజు కూడా ఇవన్నీ క్లియర్గా చెప్తూ ఉంటాను, భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని. సో ఈ విషయం మీ అందరికీ అర్థమైందని భావిస్తూ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. అలాగే ఈరోజు ప్రస్తుత పరిస్థితులు కూడా మీకు చెప్తున్నానండి. నిన్నటి రోజు అంటే జూలై 12వ తారీఖున స్వామివారిని 63,493 మంది దర్శనం చేసుకున్నారు. 31,676 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే 4.69 స్వామివారి హుండీ కానుకలు. ఇక ప్రస్తుతం ఈరోజు జూలై 13వ తారీఖున ఎవరికైతే కనుక 300-500 రూపాయల దర్శన టికెట్ ఉంటుందో వాళ్ళు 2 గంటల లోపల దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉన్నది. అలాగే స్లాటర్ సర్వదర్శనము, నడక మార్గం, దివ్యదర్శన టోకెన్లు తీసుకున్న భక్తులైతే మీకు 3 నుంచి 4 గంటల దర్శనం అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళు కొండపైన VQC దగ్గర ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కనుక జాయిన్ అయినట్లయితే మీ అందరికీ కూడా తప్పకుండా దర్శనం అనేది 6 నుంచి 7 గంటల్లోనే అయిపోతుంది. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన రద్దీ అనేది కాస్త తక్కువగానే ఉంది. వీకెండ్ అయినా కూడా భక్తులకైతే అవకాశం ఉన్నది, తొందరగా దర్శనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో సహాయపడిందని ఆశిస్తూ తప్పకుండా మరో 2 రోజుల్లో ప్రెస్ రిలీజ్లో 1 రాబోతుంది. మీరందరూ రెడీగా ఉన్నట్లయితే నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.